ప్రభు ఈ భూమికి నరావతారిగా వచ్చాడు. ఎందుకు ఆయన నరావతారిగా వచ్చాడంటే, భూలోకమంతా కూడా పాపముతో నిండిపోయింది. భూలోక నివాసులందరూ కూడా సాతాను యొక్క కబంధ హస్తాలలో బందీలుగా ఉన్నారు. మానవులందరూ కూడా పాపములో కూరుకొని పోయినారు. అవినీతిలో, అన్యాయములో, అక్రమములో కూరుకొని పోయినారు. లంచగొండితనములో, మోసములో, అబద్ధములో మానవులందరూ కూడా కూరుకొని పోయినారు. వారందరినీ కూడా నేను ఆ ఊబిలో నుంచి బయటికి తీసుకొని వస్తాను. సాతాను యొక్క కబంధ హస్తాల నుండి నేను వారిని విడిపిస్తాను. వారి పాపములకు నేను ప్రాయశ్చిత్తము కలగజేస్తాను. వారి పాపములకు నేను పరిహారము కలగజేస్తాను. వారి పాపముల నిమిత్తము నేనే సిలువలో ఒక గొర్రె పిల్లగా నేను వధించబడి, నా శరీరాన్ని నలగొట్టి, నా రక్తమును కార్చి, నా ఆత్మను అర్పించి, ఇదిగో నా ప్రజలకు ఏ పాపము లేకుండా చేస్తాను. నా ప్రజలకు ఏ పాపము లేకుండా చేసి, నా పిల్లలను మళ్ళా ఆ నిత్య నరకములో పడకుండా నా రాజ్య నివాసులుగా నేను చేసుకుంటానని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడని చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. బాగా వినాలి. ఎందుకు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడంటే, మానవులందరూ గొర్రెల వలె దారి తప్పిపోయి ఉన్నారు. మానవులందరూ చెడిపోయి ఉన్నారు. మానవులందరూ నాశన స్థితిలో ఉన్నారు. రోగాలతో, వ్యాధులతో, ఆకలి దప్పులతో, అప్పుల సమస్యలతో, దుఃఖముతో, నిట్టూర్పుతో, ఓదార్పు లేక, నెమ్మది లేక, సహనం లేక వాళ్ళ జీవితాలను మరి ఈదలేక ఈగుతూ ఉన్నారు. అర్ధాంతరంగా కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకొని వాళ్ళ జీవితాలను ముగిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసిన దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు ఆయనే అద్వితీయ కుమారునిగా, లోకరక్షకునిగా, అభిషిక్తునిగా, దైవాత్మ గలవానిగా ఈ భూమి మీద అవతరించాడండి. హల్లెలూయా. ఈ భూమి మీద పరిశుద్ధునిగా పుట్టాడు. కన్యక గర్భములో పరిశుద్ధాత్మ వలన జన్మించాడు. పరిశుద్ధునిగా పుట్టాడు. పరిశుద్ధునిగా జీవించాడు. ధర్మశాస్త్రమును బాగా చదివాడు. దేవుని సేవ చేయడానికి, దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవుని రాజ్య మర్మములు తెలియజేయడానికి, పాతాళ లోకపు మర్మములు తెలియజేయడానికి, ఈ భూలోక మర్మములు తెలియజేయడానికి ఆయన తన 30వ ఏట సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరములు సేవ చేశాడండి. ఎన్ని సంవత్సరాలమ్మా? 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసి, ఆయన చేసిన 3.5 సంవత్సరాల సేవ 2022వ సంవత్సరం మే మాసం వరకు కూడా నిలిచి ఉంది. చూడండి, ఆయన చేసిన సేవకు సాక్షులముగా, ఆయన ప్రకటించిన సువార్తకు సాక్షులముగా, ఆయన చేసిన అద్భుతములకు, ఆశ్చర్యములకు ఇప్పుడు సాక్షులముగా, ఆయన చేసిన బలియాగమునకు సాక్షులుగా ఈరోజు మనల్ని నిలుపుకొని ఉన్నాడు.
12 మందితో ఆరంభించినటువంటి ఆయన సేవ ఈరోజు 450 కోట్లకు చేరింది. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు? 450 కోట్ల మంది. ప్రపంచం మొత్తం జనాభా ఎంత? 770 కోట్ల మంది. 770 కోట్ల మందిలో 450 కోట్ల మంది యేసు ప్రభువును నమ్మి, నా పాపముల కోసం సిలువలో యేసయ్య మరణించాడు అని విశ్వసించి ఆయన రక్తములో కడగబడి యేసు ప్రభు ద్వారా పాప క్షమాపణ పొంది పరిశుద్ధులై, నీతిమంతులై, యథార్థవంతులై, న్యాయవంతులై, పరిశుద్ధులుగా జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. అవునండి. నశించిన దానిని ఆయన వెదకి రక్షించడానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రోగులను స్వస్థపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంధకార శక్తుల యొక్క కబంధ హస్తాల్లో మనం ఉంటుండగా ఆ అంధకార శక్తుల యొక్క కబంధ హస్తాల్లో నుంచి మనల్ని విడిపించడానికి, ఆ అంధకార శక్తుల నుండి మనల్ని విడిపించి తన రాజ్య నివాసులుగా చేసుకోవడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. కుష్ఠరోగులను శుద్ధులుగా చేశాడు. పక్షవాయు గల వారిని స్వస్థపరిచాడు. చనిపోయిన వారిని బ్రతికించాడు. పాపులను పరిశుద్ధులుగా మార్చాడు. మగ్దలేనే మరియ లాంటి కాస్ట్లీ వ్యభిచారం, గొప్ప ధనవంతురాలు అంటాను. ఎందుకు అంత గొప్ప ధనవంతురాలు అయిందంటే ఆమె కాస్ట్లీ వ్యభిచారం అనమాట, హై రేంజ్ వ్యభిచారం. అలాంటి ఆమెను మార్చేశాడు దేవుడు. మగ్దలేనే మరియ పాపాత్మురాలైన స్త్రీని, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని, వాళ్ళ జీవితాలను మార్చేశాడండి యేసు ప్రభు. సమరయ స్త్రీ కూడా భయంకరమైన పాపి. ఆమె జీవితాన్ని కూడా ప్రభు మార్చేశాడు. జక్కయ్య కూడా అపవిత్రుడు, పాపి, అక్రమంగా సుంకాలు వసూలు చేసేటువంటి ఒక పాపి. ఆ పాపిని కూడా ప్రభువు మార్చివేశాడు. మన భారతదేశంలో ఉన్న భారతీయులందరినీ నేను ఒక మాట అడుగుతున్నాను. యేసు ప్రభు ఏమైనా తప్పు చేశాడా? యేసు ప్రభు నమ్ముకోవద్దని చెప్పడానికి మీరు యేసు ప్రభు నమ్ముకోవద్దు, ఆయన మన దేవుడు కాదు, ఆయన పరాయి దేశానికి సంబంధించిన దేవుడు అని చెప్తున్నారండి కొంతమంది. సరే, ఏ దేశంలో ఉన్నా పుట్టని, ప్రపంచానికి మధ్య భాగమున పుట్టాడు. ఎందుకు? ప్రపంచానికంతా ఆయన వర్తించాలని. ఎక్కడ పుట్టాడమ్మా? ప్రపంచానికి మధ్య భాగమున పుట్టాడు. ఎందుకు? ప్రపంచానికంతా వర్తించాలని, ప్రపంచానికంతా ఆయన సువార్త స్ప్రెడ్ కావాలని, విస్తరించాలని, ఆయన సువార్త విస్తరించాలని. అందుకే మధ్య భాగంలో పుట్టాడు. తాను ఏర్పాటు చేసుకున్న అబ్రహాం సంతతిలో పుట్టాడు. తాను ఏర్పాటు చేసుకున్న యూదులలో ఆయన పుట్టాడు. ప్రభునందు ప్రియులారా, బాగా గమనించారు. ఏదో ఒక చోట పుట్టాడని మన ఊర్లో పుడితేనేనా మన దేవుడయ్యేది? వేరే ఊర్లో పుడితే దేవుడు కాదా? నేనేం చెప్తున్నా అంటే, మూర్ఖంగా, అవివేకంగా, అజ్ఞానంగా మాట్లాడొద్దు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన కార్యాలను నువ్వు చూడు. నేను అన్ని టీవీ ఛానల్స్ వాళ్ళకు కూడా చెప్తానండి, మీరు ఆ ప్రార్థనకు వెళ్ళి చూడండి, ఆ ప్రార్థనలో కూర్చొని చూడండి.
నిన్న మనం ప్రార్థనలో కూర్చున్నాం, దైవ సన్నిధిని అనుభవించామా లేదా? మన ప్రార్థన ఫలితం దొరికిందా లేదా అక్కడ? అలా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన సన్నిధిని మనం అనుభవిస్తే అప్పుడు తెలుస్తుంది దేవుని శక్తి ఏంటో. నేను అదే అంటాను, ఎవరైనా బయట నుంచి మాట్లాడద్దు, లోపలికి వచ్చి మాట్లాడండి. ఆయన ప్రేమను రుచి చూసి తెలుసుకోండి, ఆయన శక్తిని రుచి చూసి తెలుసుకోండి. ఆయన గొప్ప దేవుడు, మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, బలులు కోరే దేవుడు కాదు, నైవేద్యాలు కోరే దేవుడు కాదు, ఆస్తిపాస్తులు కోరే దేవుడు కాదు, మీ సొమ్మును కోరే దేవుడు కాదు. ఆయన మీ హృదయాన్ని కోరే దేవుడు, మీరు కావాలని కోరుకునే దేవుడు, మీరు బాగుపడాలని కోరుకునే దేవుడు, మీ పాపాలు క్షమించబడాలని కోరుకునే దేవుడు, మీరు పరలోక రాజ్యానికి వారసులు కావాలనేది ఆయన కోరిక. హల్లెలూయా. ఆయన కోరిక ఏందమ్మా? మనము బాగుపడాలని. ఆయన కోరిక ఏంది? మనం స్వస్థత పడాలని, మన పాపాలు క్షమించబడాలని. ఈ లోకంలో ఉన్నాడే, ఎవరున్నారు ఈ లోకంలో? అపవాది, సాతాను. వాని చేతిలో నుంచి మనల్ని విడిపించడానికి, వాని చేతిలో నుంచి మనల్ని విడిపించి తన పిల్లలుగా చేసుకొని తన ఆత్మనిచ్చి, తన శరీరమునిచ్చి, తన రక్తమునిచ్చి, తన జీవమునిచ్చి, తన మహిమనిచ్చి మనల్ని ఈరోజు బ్రతికించుకొని తన రాజ్య నివాసులుగా చేసుకున్నాడు. హల్లెలూయా. నేనేం చెప్తున్నా అంటే, దేవుని రాజ్యము మొదటి శతాబ్దంలోనే కట్టబడింది. యేసుప్రభు శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఈ మాట అడుగుతారండి. ఏమంటే, ప్రభువా, దేవుని రాజ్యం ఎక్కడుంది అని అడిగారండి. బాగా, దేవుని రాజ్యము ఎక్కడుంది? దేవుని రాజ్యం దేవుని రాజ్యం అంటున్నావు, ఎక్కడుంది ప్రభా అంటే, ప్రభా అన్నాడు, ఇదిగో మీ మధ్యనే ఉంది. హల్లెలూయా. మీ మధ్యనే అంటే ఏంటి ప్రభా? ఇదిగో మీరే దేవుని రాజ్యము. హల్లెలూయా. నన్ను విశ్వసించి నన్ను వెంబడిస్తున్నటువంటి మీరే దేవుని రాజ్యములో సభ్యులు. నా యందు మీరు విశ్వాసం ఉంచి ఉన్నారు కనుక మీ పాపములు క్షమించబడి ఉన్నాయి. నా యందు విశ్వాసం ఉంచి ఉన్నారు కనుక మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. నా యందు విశ్వాసం ఉంచారు కనుక మీరు పరిశుద్ధులుగా చేయబడ్డారు. నా యందు విశ్వాసం ఉంచి ఉన్నారు కనుక ఇప్పుడు నా రాజ్యానికి మీరు వారసులు. హల్లెలూయా. అంటే దేవుని రాజ్యం ఎక్కడ కట్టబడుతుంది? భూమి మీదనే. మళ్ళీ ఒకసారి చెప్పండి, దేవుని రాజ్యం ఎక్కడ కట్టబడుతుంది? భూమి మీదనే. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఎవరెవరు ఉన్నారు? దేవుని రాజ్యంలో ఇశ్రాయేల్ అన్న ఉన్నాడు, యేసన్న ఉన్నాడు, విజయమ్మక్క ఉంది, జ్ఞానమ్మక్క ఉంది, కృపమ్మ ఉంది, మరి నసీమా ఉంది, మోక్షి ఉంది, అలాగే అద్వితీయ ఉన్నాడు, నయోమి ఉంది, వాత్సల్యం ఉంది, షాయినరక్క ఉంది. వీళ్ళందరూ ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నారండి. హల్లెలూయా. వాళ్ళు లోకంలో లేరు, దేవుని రాజ్యంలో ఉన్నారు. మీరు లోక సంబంధులు కాదు, దేవుని సంబంధులు. ఎవరు ఏ సంబంధులు అమ్మా? మీరు దేవుని సంబంధులు కాబట్టి దేవుని మందిరంలోకి వచ్చి కూర్చున్నారు. లోక సంబంధులు అంటే సినిమా హాల్లోనో బార్లోనో కూర్చునేవాళ్ళు. ఈరోజు దేవుని సంబంధులు కనుక ఈరోజు దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి దేవుని మందిరంలో కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మీరు దేవుని సంబంధులు. చెప్పండి, మీరెవరు? మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నారు. హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే ఎవరో కాదండి, మనమే. మనకు రాజు ఎవరు? యేసు ప్రభు. మన రాజ్యము యేసు ప్రభు రాజ్యము. మన ప్రభు యేసు ప్రభు. మన రాజు మహారాజు చక్రవర్తి యేసు ప్రభు. మనకు శాశ్వతమైన రాజ్యం కూడా ఉంది, అది పరలోక రాజ్యం. హల్లెలూయా. అక్కడ యుగాయుగాలు ఉంటాం మనం.
ఇక్కడైతే కొన్ని రోజులే, 70 ఏళ్ళు లేకపోతే 80 ఏళ్ళు లేకపోతే 90 మహా అంటే, లేకపోతే 100 మహా అంటే. మరి అటు తర్వాత ఖచ్చితంగా ఈ లోకాన్ని మనం విడవాల్సిందే. ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోక రాజ్యంలో మనము ప్రవేశించాల్సిందే. యుగాయుగాలు మనం దేవునితో కూడా ఉంటాము. హల్లెలూయా. అమ్మ, నేను చెప్తున్నాను, లోకంలో ఉన్నవాడు పాతాళానికి దిగిపోతాడు, దేవుని రాజ్యంలో ఉన్నవాడు దేవుని రాజ్యంలో చేర్చబడతాడు. హల్లెలూయా. నువ్వు లోకంలో ఉన్నావా, దేవుని రాజ్యంలో ఉన్నావా? ఒకసారి ఆలోచించాలి. యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే దేవుని రాజ్యమును భూమి మీద కట్టడానికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే లోకమంతా ఎలా ఉందంట? యోహాను ఏం చెప్తాడు? బాప్తిసం ఇచ్చి యోహాను, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి ఎవడు మిమ్మల్ని తప్పించగలడు అంటాడండి. సర్ప సంతానం అంటే ఈ లోకం అంటే సైతాన్ సంతానం. ఎందుకు సైతాన్ సంతానం అయింది? మీకు చాలాసార్లు చెప్పాను. సర్పపు మాట ఆదాము అవ్వలు విన్నారు కనుక వాళ్ళు సర్ప సంతానం అయిపోయినారు. ఇప్పుడు మనం దేవుని మాట వింటున్నాం కనుక ఇప్పుడు దేవుని సంతానం. హల్లెలూయా. ఆదామవ్వలు సర్ప సంతానమై లోకమంతా సర్ప సంతానం అయిపోయింది. ఇప్పుడు యేసయ్య మాట విన్న వాళ్ళందరూ దేవుని సంతానం అయిపోతారు. హల్లెలూయా. యేసయ్య మాట ఎవరైతే విని ఆయన వైపు తిరిగి ఆయన యొద్దకు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ దేవుని రాజ్యములో చేర్చబడిన వారు. హల్లెలూయా. హల్లెలూయా. మోషే కొండ మీదకి పోతాడండి. కొండ మీదకి పోయి దేవుడిచ్చిన ఆజ్ఞలు, రాతి పలకలు తీసుకురావడానికి పైకి వెళ్తాడు. అక్కడ ఆలస్యం అవుతుంది. దరిదాపుగా 40 రోజులు అక్కడ మోషే ఉంటాడు. ఆ కొండ కింద ప్రజలు ఉంటారండి. ఎవరు? ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీల్లో కొంతమంది మోషే మీద తిరుగుబాటు చేసి, ఇంకా మోషే ఎక్కడున్నాడు, దేవుని దర్శనం చూసి మోషే చచ్చిపోయాడు, అందుకే కిందికి దిగి రాలేదు, కాబట్టి ఇక మనం బయలుదేరుతాము, ఆయన కోసం మనం చూసుకుంటుంటే ఇక్కడనే ఉండిపోతాం, మనం ఆ కనాను దేశానికి వెళ్ళలేం, కాబట్టి మనకు ముందుగా నడవడానికి ఒక దూడను తయారు చేసుకుందాం అనుకున్నారండి. ఎంత వివేకులు చూడండి. ఏం చేయాలనుకున్నారంటమ్మా? దూడ తయారు చేయాలంటే మరి బంగారు కావాలి కదా అని చెప్పి ఐగుప్తు నుంచి తెచ్చుకున్నారే వెండి బంగారాలు, అవన్నీ కరగబోసి ఒక దూడను తయారు చేసుకొని కింద బలులు అర్పిస్తూ నాట్యం ఆడుతూ ఒక తిరణాల చేస్తున్నారండి. కొండ కింద పైనేమో ఆజ్ఞలు తయారవుతున్నాయి, 10 ఆజ్ఞలు, కిందేమో వీళ్ళు తిరణాల చేస్తారు. దేవుని సంబంధులకు తిరణాలు ఉండకూడదండి. దేవుని సంబంధులకు అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదండి. దేవుని సంబంధులు విగ్రహమును దేనిని చేసుకోకూడదు. ఆకాశములోనైనను, జలములలోనైనను, భూమి మీదనైనను దేనిని కూడా విగ్రహముగా చేసుకోకూడదు. వింటున్నారా బాగా? దేనిని విగ్రహముగా. వీళ్ళేం చేస్తున్నారు? కింద అక్కడ ఆజ్ఞ తయారవుతుంటే ఇక్కడ ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. కింద ఒక దూడను తయారు చేసుకుని ఉత్సవం చేసుకుంటూ, డాన్సులు వేస్తూ, మందు తాగుతూ, గంతులు వేస్తూ, పొట్టేళ్లను మేకపోతలను కోసుకొని తింటూ, వ్యభిచరిస్తూ, ఒకరి భార్యను ఒకరు తీసుకొని వ్యభిచరిస్తూ ఉన్నారంట. భయంకరమైన స్థితిలో ఉన్నారు. అప్పుడు మోషే కిందికి దిగి వచ్చి వాళ్ళని చూసి కోపంతో నిండిపోయి ఆ రాతి పలకలను ఇసిరినాడంట. వాళ్ళ మీదకి ఇసిరితే భూమి చీలిందండి. చీలి అనేక మంది దాంట్లో పడిపోయారు. అప్పుడు ఒక మాట అన్నాడు మోషే, దేవుని పక్షాన ఉన్నవాడు నా వెనక్కి రండి అన్నాడు. దేవుని వ్యతిరేకులందరూ కూడా
ఆ భూమిలో హతమైపోయినారు. దేవుని సంబంధం మాత్రం మోషే వెనకకు వచ్చినారు. అంటే మోషే ఎవరు? దేవుని సంబంధి, దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త. మరి దేవుని ప్రవక్త వెనక్కి వస్తే ఎవరు వెనక్కి వచ్చినట్టు? యేసయ్య వెనక్కి వచ్చినట్టు, యేసయ్య దగ్గరికి వచ్చినట్టు. యేసయ్య దగ్గరికి ఎవరైతే వస్తారో వారందరికీ రక్షణ ఉంది. హల్లెలూయా. వారందరికీ పరలోక రాజ్యం ఉంది. యుగాయుగాలు దేవునితో కూడా జీవించే భాగ్యము వాళ్ళకు కలుగుతుంది. అమ్మా, దేవుని రాజ్యము మన మధ్యనే ఉంది. దేవుని రాజ్యంలో మనం ఉన్నాము. మనకు మహారాజు యేసు ప్రభు. ఆ రాజ్యము శాశ్వతమైనది. ఆ రాజ్యంలో ఆవులు, సింహాలు, ఎలుగులు అన్ని కలిసి గడ్డి మేస్తాయంట. అంటే శాంతి రాజ్యం. అది సమాధానకరమైన రాజ్యం, అది నెమ్మదికరమైన రాజ్యం, అది సంతోషకరమైన రాజ్యం. ఆకలి దప్పులు లేని రాజ్యం, కలతలు కన్నీరు లేని రాజ్యం. కలతలు ఉండవు, ఆకలి ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. అటువంటి రాజ్యంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని రాజ్యం గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఏమని పెట్టుకున్నాం? సువార్త కూడికలు, అభిషిక్తుని రాజ్య సువార్త స్వస్థత సభలు. మరి ఈ అభిషిక్తుడైన యేసుక్రీస్తు రాజ్యమును గురించి మనం ధ్యానించాలి కదా అని చెప్పి ఈ వారం నేను ఈ వాక్యాన్ని నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా. లేకపోతే మామూలుగా యేసు ప్రభు శిలువ యాగము ద్వారా మానవునికి కలిగిన ఆశీర్వాదాలు 12 రకాలు. దాంట్లో మనం పోయిన వారం శాంతి అనే వాక్యమును ధ్యానించాం. ఈ వారము ఐశ్వర్యము అనే వాక్యాన్ని ధ్యానించాల్సి ఉంది. అయితే మనకు సువార్త కూటములు ఏర్పాటు చేసుకున్నాం కనుక ఈ సువార్త కూటంలో దేవుని రాజ్యముల గురించి ప్రకటించాలనే ఒక ఉద్దేశంతో నేను దేవుని రాజ్యముల గురించి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మళ్ళొకసారి చెప్పండి, ఇప్పుడు దేవుని రాజ్యం ఎక్కడుంది? మన మధ్య. దేవుని రాజ్యంలో మనమందరము సభ్యులంగా ఉన్నాం. మనకు మహారాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకం విడిచిన తర్వాత మనకు శాశ్వతమైన రాజ్యం కూడా ఉంది. అదేంటి? పరలోకం. ఆ పరలోకంలో మనం అందరము చేరి దేవునితో కూడా ఎన్ని రోజులు ఉంటాము? యుగాయుగాలు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదండి, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, యుగాయుగాలు మనం దేవునితో కూడా ఉంటాము. హల్లెలూయా. అయితే ఈ దేవుని రాజ్యం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. అమ్మ బాగా వినాలి తల్లి, అందరు కూడా బాగా వినాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుంచి 30వ వచనం వరకు చదవండి ఎవరైనా ఒకరు. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చెనని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి
వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులు పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు పెరిగింతురు, కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునా నేను. హల్లెలూయా. ఈ పరలోక రాజ్యము ఒక పొలంలో ఉండి విత్తబడినటువంటి ఒక మంచి విత్తనం లాంటిది. మంచి శ్రేష్టమైన విత్తనం ఏంది? గోధుమ విత్తనం. అన్ని విత్తనాల్లోకి శ్రేష్టమైనది గోధుమ అని బైబిల్ చెప్తుందండి. ఈ గోధుమ శ్రేష్టమైనటువంటి గోధుమ. ఈ గోధుమ విత్తనం విత్తాడంటండి. ఆ పొలం యజమాని ఆ పొలంలో ఏం చేశాడు? గోధుమ విత్తనం విత్తాడు. అయితే ఆ గోధుమను విత్తినటువంటి పొలంలోనే ఒక శత్రువు వచ్చి, శత్రువు ఎవరు మనకు? అపవాది వచ్చి గోధుమలు విత్తినటువంటి ఆ పొలంలో గురుగులను కూడా విత్తినాడంట. బాగా విన్నాను. గురుగులు కూడా. నేను ఉదాహరణ చెప్తాను. దేవుడు నాటిన విత్తనం ఎవరంటే మనం. దేవుడు నాటిన విత్తనము మనం. ఈ సంఘంలో కొన్ని సాధారణుడు ఏం చేస్తున్నాడంట? గురుగులను కూడా విత్తినాడు. అంటే సంఘంలో గురుగులు ఉన్నాయి, గోధుమలు కూడా ఉన్నాయండి. బాగా వినాలా? గురుగులు ఉన్నాయి, గోధుమలు కూడా ఉన్నాయి. గోధుమలేమో దేవుడు విత్తినవి, గురుగులేమో సాతాను విత్తినవి. అందుకే బైబిల్లో రాయబడిందండి, దేవుడి మూలంగా పుట్టిన వాళ్ళు ఉన్నారు, సాతాను మూలంగా పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు విత్తిన విత్తనం ఉంది, సైతాను విత్తిన విత్తనం కూడా ఉంది. ఇవి రెండు కూడా అక్కడ రాయబడి చూడండి. 13వ అధ్యాయము 25వ వచనం. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయేది. రాత్రిపూట వచ్చినాడంట వీడు. దొంగ ఎప్పుడు వస్తాడు? రాత్రిపూటనే వస్తాడు. రాత్రిపూట వచ్చి వీడు విత్తనం వేసి పోయినాడు. ఎవరు వీడు? మనకు శత్రువు. ఎవరు వీడు? శత్రువు. ఎవరు? అపవాది వాని దూతలు. ఈ శత్రువు ఏం చేసినాడంటే గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయినాడండి. ఇవి మొలకెత్తి గింజ పట్టిందంట. మొలకెత్తి గింజ పట్టినప్పుడు కనపడినాయంట. ఎవరు కనపడినాయి? ముందు దాసులకు కనపడినాయి. ఎవరు కనపడినాయమ్మా? దాసులకు కనపడినాయి. దేవుని సేవకులకు కనపడినాయి. దేవుని సేవకులు కనుక్కుంటారని ఏమని కనుక్కుంటారు తెలుసా? వీళ్ళు గురుగులా, వీళ్ళు గోధుమల అనేది చాలా స్పష్టంగా కనుక్కోగలరు దేవుని సేవకులు. వీళ్ళు అపవాది సంబంధులా, వీళ్ళు దేవుని సంబంధులా అని చాలా స్పష్టంగా కనుక్కోగలరు దేవుని సేవకులు. అందుకే వాళ్ళ విషయమై ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరికి? తండ్రికి. తండ్రి ఎవరు మనకు? యేసు ప్రభు. ఆ యేసు ప్రభుకి ఏం చేస్తాం? మనము ప్రార్థన చేస్తాం. అయ్యా, ఈ గురుగులను గోధుమలుగా మార్చునైనా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ గురుగులు పెరుగుతూ ఉన్నాయంట, గోధుమలు కూడా పెరుగుతూ ఉన్నాయంట. మరి గింజ పట్టినప్పుడు కనపడినాయి. అబ్బా, గోధుమల మధ్యకు గురుగులు కూడా వచ్చాయి. ఈ దాసులు వచ్చి యజమానితో చెప్పారు, అయ్యా గోధుమల మధ్యన గురుగు గింజలు కూడా ఉన్నాయి. మరి ఏం చేద్దాం? గురుగులన్నింటినీ తీసేద్దామా? గురుగులన్నింటినీ
ఆ గురుగు మొక్కలన్నిటినీ తీసేద్దామా అని అడిగారండి యజమానిని. ఆ యజమాని ఏమంటున్నా అంటే, ఒకవేళ మీరు గురుగులు పెరిగేటప్పుడు గోధుమలు కూడా పెళ్ళగించబడతాయి, గోధుమ చెట్లు కూడా పెళ్ళగించబడతాయి. అప్పుడు గోధుమలు డ్యామేజ్ అయిపోతాయి, అసలు గోధుమల పంటనే ఇంకా రాదు. కాబట్టి మీరేం చేస్తారంటే కోతకాలం వరకు వేచి ఉండండి. కోతకాలం అంటే ఏంటమ్మా? ప్రభు యొక్క రాకడ. ప్రభు యొక్క, నేను చెప్తున్నాను బాగానండి, సంఘంలో గురువులు ఉంటారు, గోధుమలు ఉంటారు. వీళ్ళు ఎప్పటి వరకు ఉంటారంటే ప్రభు రాకడ వరకు. అందుకే సంఘాల్లో చూస్తుంటారు మీరు, గొడవలు పడ్డము, కానుకల కోసం కొట్లాడటము, డబ్బుల కోసం కొట్లాడటము, పదవుల కోసం కొట్లాడటము. చూసినారా ఇట్లాంటి సంఘాలు? అంటే వాళ్ళలో ఐక్యత ఉండదు, వాళ్ళలో ప్రేమ ఉండదు, వాళ్ళలో సమాధానం ఉండదు, వాళ్ళకు దైవాత్మ ఉండదు. వాళ్ళు గురుగులు లాంటి వాళ్ళు. అందరు గురుగులు అంటే కాదు, గోధుమలు కూడా. అందుకే ఏం చేస్తుంటారంటే ఈ గోధుమలు ఈ గురుగుల దాడి తట్టుకోలేక పారిపోతుంటారు. వద్దురా నాయన, వీళ్ళ మధ్యన మేము ఉండలేము, వీళ్ళ మధ్యన మేము బతకలేము అని చెప్పి గోధుమలు పారిపోతుంటారు. పోయి పక్కన ఇంకొకటి ఏడనో సంఘం ఏర్పాటు చేసుకోవడము, లేదా ఏదైనా మంచి గోధుమల సంఘంలో చేరడమో చేస్తూ ఉంటారండి. ప్రభు నన్ను ప్రియులారా బాగా గమనించండి. ప్రభు నాకు ఆత్మలో బయలుపరిచిన విధానాన్ని నేను మీకు బోధిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రభు బయలుపరిచే విధానాలే. ఇప్పుడు గురుగులను పెళ్ళగిస్తే గోధుమలు కూడా పెళ్ళగించబడతాయి కనుక ప్రభు రాకడ వరకు ఈ రెండింటిని పెరగనీయండి. ఎప్పటి వరకు పెరగనీయాలంట? ప్రభు రాకడ వరకు. ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? గురుగులను వేరు చేస్తాడు, గోధుమలను, మేకలను వేరు చేస్తాడు, గొర్రెలను. బాగా తెలుసండి మీకు. మేకలను వేరు చేస్తాడు, గొర్రెలను వేరు చేస్తాడు, గురుగులను వేరు చేస్తాడు. మేకలన్నిటినీ పాతాళానికి దిగిపోమంటాడు, గొర్రెలన్నిటినీ నా రాజ్యం స్వతంత్రించుకోండి అంటాడు. హల్లెలూయా. గురుగులన్నిటిని కట్టగట్టి ఏం చేస్తాడంట? కాల్చేస్తాడంట. అదే అగ్నిగుండము. హల్లెలూయా. అదే పాతాళము, అదే నరకము, అదే నరకము. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ వేదన, యాతన, బాధ, శ్రమ, దప్పిక, కేకలుంటాయి. అలాంటి వేదనకరమైన స్థలంలో పడద్రోయబడతారు. ఎవరు? గురుగులు, 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 అపవాది సంబంధులు. ఈ లోకంలో గురుగులున్నాయి, సంఘంలో కూడా గోధుమలున్నాయి, గురుగులు కూడా ఉన్నాయి. బాగా గమనించాలి. ఈ లోకంలో గురుగులన్నీ ఒక రోజున కట్టగట్టి ఒకరోజు ప్రభు కాల్చివేస్తాడు, అగ్నిగుండంలో పడద్రోస్తాడు. అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోయి అంటాడండి. అయిపోయా, వాళ్ళందరూ వెళ్ళిపోయి ఎక్కడ పడతారు? పాతాళంలో పడతారు. ఈ గోధుమలన్నీ ఏం చేస్తాడు? బాగా దుల్లగొట్టి గోధుమలన్నీ వేరు చేసి ఎక్కడ వస్తాడంట? కొట్టులో వస్తాడు. ఏంటి ఆ కొట్టు? పరలోక రాజ్యము. హల్లెలూయా. ఏంటి ఆ కొట్టు? పరలోక రాజ్యం. గోధుమలన్నిటినీ తన రాజ్యంలో చేర్చుకుంటాడు. మనం ఇప్పుడు చెప్పండి, గోధుమలాగా ఉండాలా, గురుగులాగా ఉండాలా? గోధుమలు పనికొచ్చేటిగా, గురుగులు పనికొచ్చేటిగా? గురుగులు ఎందుకు పనికిరావు? మరి సంఘంలో నువ్వు పనికొచ్చేవాడిగా ఉన్నావా, పనికి రాని వాడిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించాలి. దేవుడి సంఘంలో మనం ఉన్నాం, ఏదో ఒక పనికి రావాలి కదా. పాటన్నా పాడాలా, చక్కగా వాక్యమన్నా వినాలా, లేదా పరిచర్య అన్నా చేయాలా, ఏదో ఒకటి. సంఘానికి, దేవునికి, ప్రజలకు నువ్వు ప్రయోజకునిగా ఉండాలి. కుటుంబానికి ప్రయోజకునిగా ఉండాలి, సంఘానికి ప్రయోజకునిగా ఉండాలి, సమాజానికి కూడా ప్రయోజకులుగా ఉన్న వాళ్ళందరూ ఎవరండి? గోధుమలు. గోధుమలు ఎవరు? ప్రయోజకులుగా ఉన్నవారు. గురుగులు ఎవరు? పనికి రాని వారు. వాళ్ళు ఎందుకు ఏంటి పనికి వస్తారంటే
మాకు ఈ సేవకుడు వద్దు, ఈ సేవకుడిని ట్రాన్స్ఫర్ చేయాలా అని లేస్తుంటారు కొంతమంది సంఘంలో. అంటే మన సంఘాల్లో కాదు, కొన్ని సంఘాలు ఉన్నాయి, సంఘ పెద్దలే పెత్తనం చలాయిస్తుంటారు దాంట్లో. అంటే సేవకుడినే వద్దాక, అంటే ఎవరైతే మంచి బోధ చేస్తారో ఆ బోధ చేసే సేవకుడు మాకొద్దు, మాకు నచ్చే విధంగా వాక్యం చెప్పే సేవకుడు మాకు కావాలి. ఏ మాత్రం పొడవకూడదు, వాళ్ళకు పూలతో కొట్టాలా, సొలకాలతో కొట్టకూడదు. పూలతో కొట్టాలా, సొలకాలతో కొట్టకూడదు. ముళ్ళుగడ్డతో పొడసకూడదు, ముళ్ళుగడ్డతో పొడసకూడదు. అలాంటి సేవకులు కావాలి వాళ్ళకు. ఉంటారండి గురుగులు లాంటి వాళ్ళు, పనికిరాని వాళ్ళు, పైగా అందరినీ చెడగొట్టే వాళ్ళు. సంఘాన్ని చెడగొడతారు, సేవకులను చెడగొడతారు, విశ్వాసులను చెడగొడతారు, ఆ సంఘాన్ని భ్రష్టు పట్టిస్తారు. అలాంటి గురుగులుగా ఉంటారు కొంతమంది. అందుకే ప్రభు చెప్తున్నాడు అన్నమాట, బాగా వినండి, గురుగులు గోధుమల ఉపమానం. ఇది ఏం ఉపమానం అమ్మది? గోధుమలు గురుగులు. గుర్తుపెట్టుకోండి, జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోవాలి ఈ మాటల మీద. గోధుమలు గురుగులు. గోధుమలు ఎవరు? దేవుని సంబంధులు. గురుగులు ఎవరు? అపవాది సంబంధులు. గోధుమలను ఏం చేస్తాడు దేవుడు? ఒక రోజున అంత్యదినాన కూర్చి పొట్లో చేర్చుకుంటాడు. గురుగులను ఏం చేస్తాడు? కట్టెలు కట్టి కాల్చి వేస్తాడు. బాగా గుర్తు. గోధుమలు అంటే పనికొచ్చేవి, శ్రేష్టమైనవి. గురుగులంటే పనికిరానివి, వ్యర్థమైనవి. ఎందుకు పనికిరాని? మీరే బాగా ఆలోచించుకోవాలి. మీరు గోధుమలుగా ఉన్నారా, గురువులుగా ఉన్నారా? మీరు దేవునికి సంబంధులా, అపవాది సంబంధులా? ఒకసారి ఇక్కడ ప్రశ్నించుకోవాలి మనం. ఇక్కడ ప్రశ్నించుకుంటే తెలిసిపోతుంది మనం దేవుని సంబంధులమా లేకపోతే దయ్యం సంబంధులమా, మనం గోధుమలమా లేకపోతే గురుగులమా. ఎంత బాగా చెప్తున్నాడంటే దేవుడు, అద్భుతంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. దేవుని రాజ్యం ఇలాగుంటుంది, దేవుని రాజ్యం కొరకు ఇలాగూ సమకూర్చబడుతుంది. దేవుని రాజ్యంలో ఎవరు చేర్చబడతారయ్యా అంటే గోధుమల లాంటి శ్రేష్టమైన వారు, పరిశుద్ధులు, నీతిమంతులు, న్యాయవంతులు, యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన వారు, యథార్థంగా న్యాయంగా జీవించే వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. గురువు లాంటి వారిని అందరినీ ఒక రోజున ప్రభు ఆజ్ఞాపిస్తాడండి. ఏమని ఆజ్ఞాపిస్తాడు? మత్తయి సువార్త 25:41 ఏమంటున్నాడు? అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోడి అంటాడంట. ఎక్కడేస్తాడు వాళ్ళను? నిత్య నరకంలో. అమ్మా, అయ్యా, నువ్వు గురువుగా ఉన్నావా, గోధుమగా ఉన్నావా? గురుగులు అపవాది సంబంధులు, గోధుమలు దేవుని సంబంధులు, దేవుని రాజ్యంలో చేర్చబడతారు. అపవాది సంబంధులు అందరూ పాతాళమునకు దిగిపోతారు. అపవాది సంబంధులు ఎందుకంటే అపవాదికి వారి దూతలకు కూడా ఏమి సిద్ధపరచబడింది? పాతాళము సిద్ధపరచబడింది. కాబట్టి వాటిని నమ్ముకున్న వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? వాటితో పాటు పాతాళానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. మనకు ఇంకా 1 గంట కాలేదు కాబట్టి మరొక ఉపమానం కూడా మనం చదువుకున్నాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఇంట్లో పెద్దదిగా ఉంటుందండి ఆవ మొక్క. పొలంలో మనం చూసిద్దాం, ఆవాలు వేస్తారు, దాని మీద పక్షులు కూడా వాళ్తాయి, చిన్న చిన్న పక్షులు వచ్చి వాళ్తూ ఉంటాయి. మీరు చూసారా? అంటే ఆకాశ పక్షులు, పిచ్చుకలు వచ్చి దాని మీద వాళ్ళంత చెట్టు అవుతుంది. ముందెంతుంది? ముందెంతుందమ్మా?
దేవుని రాజ్యం కూడా ఇప్పుడు కొద్దిగా కనబడుతుంది. ఈరోజు ఈ సంఘం కూడా కొద్దిగా కనబడుతుంది. 10 మంది కూడా లేము మనం ఈరోజు. నిన్న బాగా బిర్యానీ తిన్నారు కదా, ఈరోజు పండుకుంటారు. ఏం బిర్యానీ అది? వాక్యం అనే బిర్యానీ. బాగా మంచి వాక్యం విన్నారు. ఇంకా మళ్ళీ సాయంత్రం పోవచ్చు అని పోయింటారు వాళ్ళు. పాపం వాళ్ళకు యాసక్తి వస్తుంటుంది, శరీరం కదా విసుకొస్తుంటది పోవాలంటే. విసుకొస్తుంటది, శరీరం ఒప్పుకోదు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము చపాతీలు చికెన్ చేసుకొని తిని పండుకో, మళ్ళీ సాయంకాలం పోదు కానీ తింటారు. అంతే కదా, రెస్ట్ తీసుకో, పడుకో, బాగా తిని మళ్ళీ సాయంకాలం పోయి ఇందుకు కానీ మళ్ళీ వాళ్ళు ఎట్లా 11 చేస్తారు మీకు అని చెప్పింటారు శరీరం. కాబట్టి వాళ్ళు రారిగా పడిపోయింటారు. వాళ్ళు ప్రభునందు పిల్లారా చూడండి, ఎంత ఆవగింజ ఎంత ఉందంట. ఈ ఆవగింజ మొట్టమొదట దేవుని రాజ్య స్థాపకుడు ఎవరు? యేసు ప్రభు. భూమి మీద మొట్టమొదటి విశ్వాసి ఎవరు? యేసు ప్రభు. మొట్టమొదటి పరిశుద్ధుడు ఎవరు? యేసు ప్రభు. మొట్టమొదటిగా మరణమును జయించిన వారు ఎవరు? యేసు ప్రభు. మొట్టమొదటిగా పరలోకానికి ఎక్కి వెళ్లి సింహాసనం మీద కూర్చున్న వారు ఎవరు? యేసు ప్రభు. ఒక్క విశ్వాసంతో ప్రారంభమైందండి ఈ దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో అప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. ఎవరు? ఆయన యేసు ప్రభు. ఆ ఒక్కడు 12 మందిని తయారు చేసినాడు. అప్పుడు 12 ఆవగింజలు అయినాయి. మళ్ళా ఆ 12 ఆవగింజలు మళ్ళా 12 చెట్లు అయినాయి. ఒక చెట్టుకు, ఒక ఆవగింజ చెట్టుకు ఎన్ని ఆవగింజలు ఉంటాయి? 1000 ఉండొచ్చు, 2000 కూడా ఎంచలేము మనం. అసలు మనమైతే ఎంచలేము. ఒక్క ఆవగింజకు 1000 ఆవగింజలు అవుతుంది. ప్రభు అదే బైబిల్లో చెప్పింది, ఒక్కడైన వాడు 10,000 మంది ఏమో. ఇప్పుడు యేసన్న కనుక ప్రభు కోసం ఒక్కడు నిలబడి సేవ చేసినాడంటే ఆయన ద్వారా 10,000 మంది రక్షించబడతారు. దేవుడు అదే చెప్తున్నాడు. ఆవగింజ చిన్నదే, పరలోక రాజ్యం అనేది కూడా చిన్నదిగా కనిపిస్తుంది. ఈరోజు ఆ రోజు కూడా చిన్నదిగా కనిపించింది. మత పెద్దలు దూషించినారు యేసు ప్రభువును, హేళన చేసినారు, మరణానికి అప్పగించినారు, హేళన చేశారు, దూషించారు. అయితే తిరస్కరించిన ఆ రాయే తలకు మూల రాయి అయింది. హల్లెలూయా. ఆ పనికిరాని రాయి మూల రాయి అయింది. పరలోక రాజ్య స్థాపకుడు ఆయన. ఈరోజు ప్రపంచంలో ఎంతమంది నమ్మారు? 450 కోట్ల మంది ఈరోజు దేవుని రాజ్యంలో ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుని 2022 సంవత్సరాల కిందట యేసు ప్రభు ఒక్కనితో ప్రారంభించిన ఈ రాజ్యము, యేసు ప్రభు అనే ఆ ఆవగింజ ఇప్పుడు 450 కోట్ల ఆవగింజలకు చేరిందండి. హల్లెలూయా. ఎంత గొప్పదో చూడండి. దేవుని రాజ్యము చూడడానికి చిన్నదిగానే కనిపిస్తుంది, అది ఒక రోజున విస్తరిస్తుంది. ఆకాశ పక్షులు వచ్చి వాళ్ళంత పెద్ద చెట్టు అవుతుంది. ఆ ఒక్క ఆవగింజలో నుంచి 1000 ఆవగింజలు వస్తాయి. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. యేసు కృపా మినిస్ట్రీస్ కూడా నేను చూసినప్పుడు చిన్నదిగా ఉండింది. ఈరోజు ఒక మహావృక్షముగా తయారైంది. ఇప్పుడు ఆ మహావృక్షము ఏంటి? దేవుని రాజ్యము. హల్లెలూయా. దేవుని రాజ్యం అది. ఒక 10,000 మంది ఉన్నారు అనుకోండి, అన్న ద్వారా రక్షించబడిన వాళ్ళు. ఆ 10,000 మంది ఎవరు? దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యానికి దేవుడు ఎవరిని కాపరిగా ఉంచాడు? అన్నను కాపరిగా ఉంచాడు. ఈయన కాపరే, ప్రధాన కాపరి ఎవరు? ప్రభువే మనకు ప్రధాన కాపరి. ప్రభువే మనకు మహారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఆయన. మేమందరం సామంతరాజులం. అర్థమైంది? ఆయన రాజు అయితే మేము
సామంతరాజులు, సేవకులు సామంతరాజులు, విశ్వాసులు ప్రజలు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. దేవుని రాజ్యం ఈ భూమి మీద కట్టబడుతుంది. ఆ రాజ్యమే ఈ సంఘము. హల్లెలూయా. ఈ సంఘమే ఒక రోజున ఎత్తబడి పరలోక రాజ్యంలో చేర్చబడుతుంది. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. అందుకే యేసు ప్రభు అంటాడండి, దయ్యాలు వెళ్ళగొట్టబడుచున్నాయని సంతోషించకండి, దేవుని రాజ్యము మీకు అనుగ్రహించబడి ఉందని సంతోషించండి. హల్లెలూయా. అమ్మా, దయ్యాలు వెళ్ళిపోతున్నాయని సంతోషిద్దామా, దేవుని రాజ్యం దొరికిందని సంతోషిద్దామా? దేవుని రాజ్యం దొరికిందని సంతోషించండి అంటున్నాడు. దీనికంటే విలువైనది ఏంది? దయ్యాలు వెళ్ళిపోతున్నాయని సంతోషించకండి శిష్యులారా, దేవుని రాజ్యము మీకు అనుగ్రహించబడింది. ఈ లోకంలో మనకు బైక్ దొరికితేనే ఎంత సంతోషం. బైక్ దొరికి నాకు కొత్త బైక్ వచ్చిందని చెప్పి దేవునికి స్తోత్రం అంటాం. బైక్ ఎన్ని రోజులు ఉంటుంది? మహా అంటే ఒక 20 ఏళ్ళు ఉంటుందని. అది ఎంతవరకు ఉంటుంది? ఈ లోకంలో నువ్వు బతుకున్నంత వరకే నీతో ఉంటుంది. ఆ తర్వాత అది కూడా మట్టిలో కలిసిపోతుంది, నువ్వు కూడా మట్టిలో. కానీ దేవుని రాజ్యము శాశ్వతమైన రాజ్యము దొరికిందని మీరందరూ సంతోషించాలి. హల్లెలూయా. ఏం సంతోషించాలమ్మా? శాశ్వతమైన దేవుని రాజ్యము దొరికిందని. ఇంకోసారి పౌలు అంటాడండి, దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. పరిశుద్ధాత్మలో ఆనందించు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని వింటున్నాం, ఆనందిస్తున్నామా లేదా? ఆ దేవుని వాక్యములో ఉండే ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుచు ఆనందిస్తున్నాం. ఆ ఆనందమే దేవుని రాజ్యము. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు. ఈరోజు అమ్మా దైవజనులు వస్తున్నారు మన మధ్యకు, మంచి వాక్యం అందిస్తారంటే యేసయ్యని అడుగుతున్నారంట పాంప్లెట్లు ఇస్తుంటే, భోజనం ఉంటుందా? భోజనం కంటే వాక్యము మిన్న కదా? వాక్యం ఎక్కువనా భోజనం ఎక్కువనా? వాక్యం తర్వాతనే ఏదైనా. ఒకవేళ నీకు దేవుడిని అనుగ్రహించాలనుకుంటే మటన్ అయినా పెడతాడు, చికెన్ అయినా పెడతాడు, అది దేవుని చిత్తం. ముందు నువ్వు ఏం వినడానికి ఇష్టపడాలా? నిన్న రాత్రి మనం అందరికి భోజనం పెడతామని అనుకోయినా, కేవలం దూరం నుంచి వచ్చిన వాళ్ళకు భోజనం పెడదామని అనుకున్నాం. కానీ అందరికీ అబ్బింది, మాకు కూడా అబ్బింది. లాస్ట్ మేము కూడా వండుకొని తిన్నాం. ఇక్కడనే. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. అది తర్వాత స్టెప్. యేసు ప్రభు కూడా 3 దినాలు వీళ్ళు ప్రసంగం విన్నారు, 3 దినాలు ఈ ఒలివ కొండ మీదనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు నడుస్తూ వెళ్తే కింద పడిపోతారు, కాబట్టి మనం వాళ్ళకు భోజనం పెట్టాలి అన్నాడండి యేసు ప్రభు. హల్లెలూయా. అందుకే ఏం చేసినాడు? 5 రొట్టెలు 2 చేతులు 2 చేపలు పైకెత్తి ఆశీర్వదించి వాళ్ళకి ఇచ్చాడు. 5,000 మంది పురుషులు, 5,000 మంది స్త్రీలు, 5,000 మంది పిల్లలు తిని మళ్ళా 12 గంపలు మిగిలినాయంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు నీకు. ముందు అది ముఖ్యం కాదు. నీకు శరీరానికి కావాల్సినది కాదు ముఖ్యం, నీకు ఆత్మకు కావాల్సిన ఆహారమైన జీవాహారమైన దేవుని వాక్యము కావాలని ఎవరు పరుగులు తీస్తారో వారికి సమృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. వాళ్ళకు సమృద్ధి కలుగుతుంది. నేను బాగా గమనించానండి, దేవుని వాక్యమును విన్నప్పుడు కానీ చదివినప్పుడు కానీ మనకు అసలు ఏమి తక్కువ చేయడం. నేను ఒక్కోసారి మా ఇంట్లో అంటుంటాను,
నేను దేవుని పని ఈరోజు బాగా చేసి వచ్చాను, అందుకే నేను ఇంటికి వచ్చే లోపల ఈరోజు నాకు మటన్ దొరికింది, ఈరోజు నాకు చికెన్ దొరికింది అని చెప్తూ ఉంటానండి. హల్లెలూయా. అంటే నేను ఇంటికి వచ్చే లోపల అవి నా కోసం సిద్ధంగా ఎవరు సిద్ధపరచాలి? అవి దేవుడు సిద్ధపరిచాడు. మీరు కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే, దేవుని వాక్యాన్ని వినాలని ఆశతో వస్తే మిమ్మల్ని కూడా ఆత్మలో తృప్తిపరుస్తాడు, శరీర విషయంలో కూడా మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఒక సేవకుడు ఫోన్ చేసినాడు నిన్న, నేను ఎత్తలా, అడిగితే ఎత్తినాడు. అన్నా, మా విశ్వాసులు అడుగుతున్నారు భోజనం ఏమైనా ఉందా ప్రార్థనకు వస్తే. చూడండి ఎట్టున్నారు. మేము ఏ రోజు ఇట్లాంటివి అడగలేదండి. మీటింగ్ ఏర్పాటు చేస్తే మేము ఏం చేయాలని అంటే బరువులు కార్యాలు పెట్టండి అమ్మా అనేది. బాగా డబ్బున్న వల్ల మీరైతే భోజనం పెట్టండి. మేము పేదోళ్ళు, నాకు తెలుస్తుంది వాళ్ళు పేదోళ్ళు అనుకో ఒకటే చెప్తారు, బరువులు కార్యాలు పెట్టండి. బరువులు కార్యాలు అయితే ఎటువంటి తెచ్చి పెట్టచ్చు. మీకయ్యా అంట, మాకు కూడా బరువులు కార్యాలు చాలా. అది నేర్చుకోవాలండి. దేవుని వాక్యము కంటే మిన్నైనది ఏది లేదు. దేవుని రాజ్యము కంటే మిన్నైనది ఈ లోకంలో ఏది లేదు. దేవుని రాజ్యం ముఖ్యమా, ఈ లోక సంబంధమైనవి ముఖ్యమా? ఆత్మ సంబంధమైన ఆహారం ముఖ్యమా, భౌతిక సంబంధమైన ఆహారం ముఖ్యమా? ఆలోచించండి బాగా. మనం ఎట్లా నడుచుకుంటున్నాం? జ్ఞానులుగా నడుచుకుంటున్నాం, అజ్ఞానులుగా నడుచుకుంటున్నాం? ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు జ్ఞానుల వలె నా ఆహారం, నా జీవాహారం కనుక మీరు భుజిస్తే మీరు ఎప్పుడు దప్పిక కొనరు, ఎప్పుడు ఆకలి కొనరు అన్నాడు. నిజంగా నేను 11కు పెట్టాను మాకు అన్నం, అప్పుడు వరకు ఆకలి కాలేదు. మళ్ళా మాకు వండి పెట్టినారు, ఉండేదట్లా అయిపోయింది కదా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ లోక సంబంధమైన ఆహారం కాదు మనకు కావాల్సింది, ఆత్మ సంబంధమైన ఆహారం. ఈ లోక సంబంధమైన సుఖభోగాలు కాదు కావాల్సింది, శాశ్వతమైన పరలోక రాజ్యము. ఒక ఆయన ఉన్నాడండి, ధనవంతుడు. ఈ ధనవంతుడు ఏంటంటే మంచి బట్టలు వేసుకుంటాడంట, డబ్బు బాగా సంపాదించినాడంట, కొట్లల్లో ధాన్యం సమకూర్చుకున్నాడంట, మేడ మిద్దెలు కట్టుకున్నాడంట, ఇంట్లో ఏసి, కారులో ఏసి సుఖంగా జీవించినాడంట. ఒక దరిద్రుడేమో ఆ ధనవంతుని ఇంటి వాకిటినే పడింది, వాళ్ళు తినేటప్పుడు కింద పడే రొట్టె ముక్కలు తినుకుంటున్నాడంట. లాజరు ఆయన ఆ రొట్టె ముక్కలు తినకుండా ఉన్నాడు. మంచి బట్టలు లేవు, శరీరం అంతా పుండ్లు, కుక్కలు వచ్చి నాకుతున్నాయి, చీము, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఈ ధనవంతుడు ఏ రోజు కూడా ఆ లాజర్ను చూసి, ఒరే వీడు బాధ, వీడిని హాస్పిటల్లో చేస్తారా, వీడికి ట్రీట్మెంట్ ఇప్పియరా, వీడికి మంచి బట్టలు తొడగండిరా, వీడికి స్నానం చేపియండిరా, వీడికి ఒక ఇల్లు కట్టియండిరా అని ఏ రోజు కూడా అనుకోలేదండి ఆ ధనవంతుడు. ఏ రోజు కూడా అనుకోలేదు. అయితే ఇద్దరు చచ్చిపోయారు. అందరు చచ్చిపోవాల్సిందే కదా, సీఎం చచ్చిపోవాల్సిందే, పిఎం చచ్చిపోవాల్సిందే, కోటీశ్వరుడు చచ్చిపోవాల్సిందే, దరిద్రుడు చచ్చిపోవాల్సిందే, పూరి గుడిసెలో ఉన్నవాడు చచ్చిపోవాల్సిందే, మేడ మిద్దెలో ఉన్నవాడు కూడా చచ్చిపోవాలి, అందరూ చచ్చిపోవాల్సిందే కదా. అయితే ఇద్దరు చచ్చిపోయినారు. ఇద్దరు చచ్చిపోతే ఇక్కడ రోడ్డు మీద చచ్చిపోయినా ఆయన తీసుకుపోనికి ఎవరు వచ్చినారు? పరలోకం నుండి దేవదూతలు వచ్చినారు. దిక్కులేని సాగు చచ్చినాడు, రోడ్డు మీద చచ్చిపోయినాడు, పూడ్చే వాళ్ళు కూడా లేరు, బంధువులు లేరు. ఈయన తీసుకుపోనికి ఎవరు వచ్చినారు? పరలోకం నుండి దేవుడు. ధనవంతుడు కూడా చచ్చిపోయినాడు. ఆయన తీసుకుపోయి ఆ భూమిలో గుంత తీసి పాతి పెడితే ఆ గుంతలో నుంచి అట్నే పాతాలని పోయినాడంట. అర్థమవుతుంది? ఆ గుంతలో నుంచి అట్నే పాతాలని పోయినాడంట. ఆ పాతాళంలో పడి కేకలేస్తున్నాడంట, అయ్యో అయ్యో ఈ అగ్ని జ్వాలలలో నేను యాతన పడుతున్నాను, వేదన పడుతున్నాను అని కేకలేస్తూ, అయ్యో నేను దప్పికకొని ఉన్నాను, నా దప్పికను
చూడలే పైకి. పంది ఎప్పుడు పైకి చూడదంట. ఎప్పుడు చూసా చచ్చిపోయేటప్పుడు ఒకటి చూసేది, చంపేటప్పుడు ఒకటి, చంపి కాలుసారి కూడా అప్పుడు ఒకటి కనెక్ట్ చేస్తారు. ఈ మనుషులు కూడా దేవుని వైపు చూడటంలే, డబ్బు వైపు చూస్తున్నారు. డబ్బు 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 కోసం తల్లిని చంపుతున్నారు, డబ్బు కోసం తండ్రిని చంపుతున్నారు, డబ్బు కోసం బంధువులను చంపుతున్నారు, డబ్బు కోసం అన్నదమ్ములను చంపుతున్నారు. నైతిక విలువలు లేవు. డబ్బు డబ్బు అనే పిచ్చిలో పడి చస్తూ ఉన్నారండి. ప్రభునందుకు బాగా గమనించండి. ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళిపోయినాడు, లాజరేమో సుఖపడినోడేమో నరకంలో కష్టపడుతున్నాడు. కష్టపడినోడేమో అమ్మా, మీరు కూడా ఈరోజు నీతి కొరకు, ప్రభు కొరకు ఎన్ని అవమానాలు పడుతున్నారో, ఎన్ని నిందలు భరిస్తున్నారో, ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో, ఎన్ని ఆకలి తప్పులు పడుతున్నారో, నీతి కోసం ఎన్ని ఆకలి తప్పులు పడుతున్నారో, ఎంత దుఃఖపడుతున్నారో, ఎంత కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నారో. ఇదిగో దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఒక రోజున మిమ్మల్ని పరలోకంలో సంతోషపరుస్తాడు. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదివి ముగించుకుందాం. 1 గంట అయింది. యోహాను సువార్త 16వ అధ్యాయము 30వ వచనం నుంచి చదువుమా. సమస్తమును ఎరిగిన వాడవనియు ఎవడును నీకు ప్రశ్న వేయని అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని, దీని వలన నమ్ముచున్నామని చెప్పగా యేసు వారిని చూచి, మీరు ఇప్పుడు నమ్ముచున్నారా? ఇప్పుడు మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచు గడియ వచ్చి ఉన్నదని చెప్పాడు. తర్వాత 20వ వచనమమ్మ, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చెప్పండి కూడా దేవుని. ఈ లోకమేమో సుఖిస్తుంది అంటండి, ఈ లోకమేమో సంతోషిస్తుంది అంటండి, మనమేమో ఏడ్చి ప్రలాపిస్తుంది. చాలా మంది అంటుంటారు, ఎంతపై క్రైస్తవులు ఎప్పుడు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంటారు. మనం ఈరోజు దేవుని రాజ్యం కొరకు, దేవుని పిల్లల కొరకు, దేవుని రాజ్యం కట్టబడడం కోసం కన్నీళ్లు విడుస్తున్నాం, ఏడుస్తున్నాం, ప్రలాపిస్తున్నాం, కొన్ని శ్రమను పొందుతున్నాం. రాత్రి 12 1 గంట అయినా మళ్ళీ 11కు మళ్ళీ ప్రార్థనకు వచ్చినాం. కొన్ని కష్టాలు అనుభవిస్తున్నాం, నిద్రను కూడా జయిస్తున్నాం, ఆ బాధలు అనుభవిస్తున్నాం, డబ్బు ఖర్చు చేసుకుంటున్నాం, ఉన్నా లేకపోయినా ప్రభుకి ఇస్తున్నాం, ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాం అండి, ఎన్నో బాధలు అనుభవిస్తున్నాం, ఏడుస్తున్నాం, ప్రలాపిస్తున్నాం. అయితే ఒక రోజున మనల్ని దేవుడు పరలోకంలో సంతోషపరచబోతున్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద సుఖపడినోడేమో నరకంలో కాలుతున్నాడు, ఈ భూమి మీద కష్టపడినోడు, ఏడ్చి ప్రలాపించేవాడు ఒక రోజున పరలోకంలో సంతోషిస్తాడు. హల్లెలూయా. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం, 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 స్తోత్రం. నాయనా, గోధుమలను గురించి, గురుగులను గురించి మీరు మాట్లాడారు, ఆవగింజల గురించి మీరు మాట్లాడారు. ప్రభువా, పరలోక రాజ్యముల గురించి మీరు మాతో మాట్లాడారు. ధనవంతుడు లాజరుల గురించి కూడా అయ్యా మీరు మాతో మాట్లాడారు. ప్రభువా, నీకు స్తోత్రాలు. అవును, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ ఒక రోజున మీరు సంతోషిస్తారని చెప్పావు నాయనా. నీకు వేలాది కోట్లాది స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. లాజరులాగా ప్రభువా, నీ రాజ్యం కొరకు మేము ఈ లోకంలో కొన్ని శ్రమలను అనుభవించినా ఒక రోజున మాకు నెమ్మది ఉంది ప్రభువా. నీ రాజ్యంలో మాకు నెమ్మది ఉంది నాయన, నీ రాజ్యంలో మాకు విశ్రాంతి ఉంది ప్రభువా. అయ్యా నీకు స్తోత్రములు నాయన.
శ్రేష్టమైన గోధుమల వలె ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం నాయనా. నీవు విత్తిన విత్తనం వలె నాయనా ప్రభువా మేము మొలిచి పెరిగి పెద్దగా ఫలాలిచ్చే చెట్ల వలె మార్చబడాలి ప్రభువా. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మేము మంచి గోధుమల వలె ఉండాలి ప్రభువా, శ్రేష్టమైన గోధుమల వలె ఉండాలి ప్రభువా. గురు గింజలాగా మేము ఉండకూడదు ప్రభువా. అయ్యా మీరు మాకు సహాయం చేయనైనా. గోధుమల వలె నీ రాజ్యంలో మేము చేర్చబడాలి ప్రభువా. అయ్యా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఇదిగో ఆవగింజలాగా ఉన్న ఈ సంఘము ఒక రోజున ఒక చెట్టు కావాలి నాయనా, మహావృక్షము కావాలి నాయనా, అనేకమైన పక్షులకు నివాస స్థలము కావాలి నాయనా, అనేక మంది మనుషులకు నివాస స్థలము కావాలి నాయనా, అనేక మంది ప్రజలు రక్షించబడి నీ రాజ్యంలో చేర్చబడాలి యేసయ్యా. నీకు స్తోత్రములు స్తోత్రములు. ఆవగింజ లాంటి ఈ సంఘము, ఆవగింజ లాంటి ఈ రాజ్యము అయ్యా మహావృక్షము కావాలి ప్రభువా, మహావృక్షము కావాలి నాయనా, ఫలించడి వృక్షము కావాలి ప్రభువా. అయ్యా మీరు సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. అయ్యా నీతి కొరకు ఆకలి దప్పులు గల వారిగా మమ్మల్ని చేయనైనా, దుఃఖపడే వారిగా చేయనైనా. అవును తండ్రి, దుఃఖించుతున్న మీరు, ప్రలాపిస్తున్న మీరు ఒక రోజున సంతోషిస్తారు అన్నావు తండ్రి. నీకు స్తోత్రం. ఆమె లేపమా యేసయ్యా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. కొట్టుకోకే యేసయ్యా, నీకు స్తోత్రములు స్తోత్రములు నాయనా. గొప్ప దేవా నీకు స్తోత్రములు తండ్రి, సర్వశక్తి గల దేవా నీకు స్తోత్రములు 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 నాయనా. అయ్యా మా మంచి దేవా, మా గొప్ప దేవా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం నాయనా. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ ఎందరి ఆనందం అన్నావు. ఆ పరిశుద్ధాత్మలో ఆనందించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. నీకు స్తోత్రం నాయనా. నీ రాజ్యం మాకు కావాలి ప్రభా. నీ రాజ్యం మాకు దొరికిందని మేము సంతోషించాలి నాయనా. ఈ లోకంలో తాత్కాలికమైన డబ్బు వెండి బంగారాలు దొరికినప్పుడు మేము సంతోషించకూడదయ్యా. నీ రాజ్యము దొరికిందని సంతోషించాలి. మా పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయని మేము సంతోషించాలి ప్రభా. అలాంటి కృప మా అభిషిక్తుని సంఘానికి దయచేయమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.